ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. నువ్వు అగాధములో, పాపములో, శాపములో, దోషములో ఎక్కడున్ననో దేవుని దగ్గరికి రామని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే జగతుత్పత్తికి ముందే మనం క్రీస్తులో కని ఉన్నాడు గనుక. పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. దాని మీద ఎవరికి అధికారం లేదు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు 32వ అధ్యాయంలో. ప్రార్థన చేసి ఇలాగ మాట్లాడుతున్నాడంట. ఏమని? అయ్యా యెహోవా, నీకు అసాధ్యమనేది ఏమీ లేదు ప్రభువా అంటే, ఆయన అంటున్నాడు దేవాది దేవుడు, నాకు అసాధ్యమనేది ఏదైనా నుండునా? దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. అయ్యో, నేను పాపంలో భ్రష్టుడినై తిరుగుతున్నాను కదా, శాపంలో ఉన్నాను కదా, నన్ను ఎవరు చూస్తారు? నాకు ఇంక నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నదా అంటే, దేవాదేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నువ్వు నాకు ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను కానీ నిన్ను ఘనపరిచెదను. నువ్వు నా సొత్తు. అందుకని ఆయన మన ప్రాణం పెట్టి ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలరని చెప్పి మాట్లాడుతూ మనల్ని విమోచించటానికి, మన దోషములను, పాపములు, శాపములు అన్నిటినీ మా సిలువలో మేకులు కొట్టి ఆయన మనల్ని విమోచించి క్రయధనము చెల్లించి, నువ్వు నా సొత్తు, నేను కొని ఉన్నాను, కని ఉన్నాను, విలువ పెట్టి కొనబడిన వారు. అందుకనే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయనని మనం వెంబడిద్దాం, ఆయనతో మనం గడుపుదాం. ఆయనలోనే మనకు నిత్య జీవం ఉన్నది కనుక ఆ జీవము అందరిని వెలిగిస్తున్నది. దేవుని యొక్క, ఎందుకంటే ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచిన్నాడు కనుక మనం ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటూ మన కొరకు ఆయన ప్రాణము పెట్టి మనల్ని విమోచించి ఉన్నాడు కనుక ఆయనతో మనం గడుపుదాము, ఆయనలో మనం ఉందాం, నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకున్నాం. అటు కృప దేవాదేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.